ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా ఉండే సొరకాయ ఇగురు అనమాట. ఇది ఒక కాయ తీసుకున్నాను సొరకాయ, అలాగే కరివేపాకు 2 రెబ్బలు తీసుకున్నాను, అట్లాగే సాల్ట్, కారం, పసుపు, తాలింపు దినుసులు, ఆయిల్, ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి. ఇప్పుడు మనం తయారీ విధానం చూసుకుందాము. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాలి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ తాలింపు దినుసులు, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, అలాగే సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ ఉప్పు వేద్దాం, 1 స్పూన్ సాల్ట్. ఒకసారి అన్ని కలిపేసేసుకొని మూత పెడదాం. ఈ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. అక్కడికి చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం, 1 స్పూన్ కారం చాలు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మూత తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, సొరకాయ ఇగురు అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.